మాజీ ప్రధాని పివి నరసింహారావు నమ్మకాన్ని నిలబెట్టి వారి మనసును గెలిచిన వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో కృషి చేశారని కొనియాడారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో చనిపోవడం, ఆ వార్త అందరం కూడా విన్న తర్వాత చాలా బాధ కలిగించింది. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు ఒక గొప్ప ఆర్థికవేత్తగా ఈ దేశంలో ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఆనాటి ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు ఆయనను దేశంలో ఒక ఆర్థిక మంత్రిగా చేసినప్పుడు అందరూ కూడా ఒక రాజకీయవేత్తకి ఇస్తారని అనుకుంటే పివి నరసింహారావు గారు అందరినీ ఆశ్చర్యపడే విధంగా ఒక ఆర్థికవేత్తకు ఇవ్వడం వల్ల ఆనాడు ఉండే సంక్షోభం నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు భారతదేశం ప్రపంచంలో అభివృద్ధి చెందిన సరసన పరిగెత్తడానికి కారణం మన్మోహన్ సింగ్ గారి నిర్ణయాలే. మన్మోహన్ సింగ్ గారు భౌతికంగా మన మధ్యలో లేకపోవచ్చు, కానీ ఈరోజు ఆయన చేసినటువంటి సేవలు ఎప్పటికి ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువగా ఈ తెలంగాణ ప్రాంతం ఏర్పడడానికి ఆయన భారత ప్రధానిగా ఆయన నాయకత్వంలోనే బిల్లు పెట్టడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కూడా తప్పకుండా తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు మేమందరం కూడా ఎప్పటికి గుర్తుపెట్టుకుంటాం. భారత రాష్ట్ర సమితి భూపాలపల్లి పక్షాన వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఎంతో మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మరొకసారి కోరుకుంటూ సెలవు.